అసలు ఈ శివసత్తులకు సంబంధించి కూడా చాలా వరకు పొద్దున్న నుంచి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున శివసత్తులు అయితే ఇప్పుడిప్పుడే గుడి ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నా ఏర్పాట్లు, ఎట్లా ఉన్నా ఏం చెప్తారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఏర్పాటు అనేది కొంచెం కష్టంగానే ఉందండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. మాకు ఎక్కడా కూడా కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సౌకర్యాలు అనేది మాకు కొంచెం మంచిగా సౌకర్యాలు చేయండి. మాట్లాడేది అందరూ ఒక దగ్గర, మా సౌకర్యాలు అనేది సరిగా లేవండి. సౌకర్యాలు సరిగా సబూగా లేవు. తోపులాట అక్కడి నుంచి ఆడుకుంది వచ్చింది ఒక ఎత్తు అవుతుంది, ఈడ ఒక ఎత్తు అవుతుంది. ఇదే దేవుడు వచ్చేటోళ్ళకి ఇదే నా బహుమతి. అది పక్కన పెట్టేస్తే మాత్రం బోనాల పండుగ మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా మంచిగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోల మహంకాళి ఎల్లమ్మకి. ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్ లో మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే శివసత్తులు చెప్తున్న మాటలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పొద్దున కూడా చాలా వరకు గ్రౌండ్ లో ఏదైతే ఈ టెంపుల్ కి వచ్చే భక్తుల్ని కట్టడి చేయలేక పోలీసులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఒకరిద్దరు బోనాలు కూడా కింద పడడంతో వాళ్ళు కూడా చాలా వరకు దుఃఖించిన పరిస్థితి. సో చూసినాక లైన్ లో కూడా చాలా గంటల కొద్ది లైన్ లో ఉన్నారు. క్యూ లైన్లు ఇంచు కూడా కదులుతున్నాయి. అసలు చాలా సేపు నుంచి క్యూ లైన్లు కదట్లేదని చెప్పేసి కూడా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎంతసేపు నుంచి లైన్ లో ఉన్నారు? మేము ఒక 2 hours నుండి ఉన్నామండి. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బోనాల వాళ్ళని ముందు పంపించట్లేదు, ప్రయారిటీ చేయట్లేదు, వేరే జనాలకు అంతా చేస్తున్నారు. బోనాల వాళ్ళని బోనాలను చూసి కూడా మమ్మల్ని పంపాలా కదా? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. అది అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు. మాకు బోనాలు పట్టుకుని ఇంతసేపు నిల్చున్నారు. ఏమంటారు పోలీసులు? ఏమంటారు మరి క్యూ లైన్ దగ్గర? కాదు కానీ ఫస్ట్ ఎలా అంటే లాస్ట్ ఇయర్ బోనాలకి బోనిచ్చేసారు ఫ్రీగా ఉండే, అంటే ఇంతసేపు నిలబడలేదు. ఇప్పుడు అసలు బోనాలు పోతలేవు, చాలా సేపు వెయిట్ చేస్తున్నాం. కొంచెం అది చూసుకోవాలి. అంటే 2 years నుంచి బాగానే ఉండే, ఈ ఇయర్ మొత్తం యువతులు కూడా బోనాలు పట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటది. వాళ్ళు ఆ బోనం సమర్పించడానికి చాలా గంటల లైన్ లో నిలబడుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా సేపటి నుంచి లైన్ లో ఉన్నాము. అసలు కొంచెం మంచులు జరగండి. మేము మా బోనాల లైన్ అంటే కూడా జరుగుతలేరు అసలు. మేమేమో అప్పటి నుంచి వెయిట్ ఉంటది కదా, మేము ఎంతసేపు అని ఆగాలి? మాకు కూడా కొంచెం దారి ఇస్తే మేము వెళ్తాము. చాలా మంది బోనాలు పట్టుకొని వస్తున్నారు. సో బోనాలకు సపరేట్ లైన్ పెడితే బాగుండు. కామన్ పబ్లిక్ తో మామూలుగా వచ్చే భక్తులు కూడా మా దాంట్లో వచ్చేసరికి ఇటు బోనాలు బరువు మోయలేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. మరో పక్కన ఎండ ఉండడం, ఉక్కపోత కూడా చాలా వరకు ఉంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎంతసేపు నుంచి లైన్ లో ఉన్నారు? మేమా ఒక 2 hours అవుతుంది. ఏమంటారు మరి పోలీసులు? ఏమంటలేండి, బాగానే చేస్తున్నారు. సార్లు అందరు బాగానే పంపుతున్నారు. ప్రాబ్లం ఏం లేదు. అంత సంతోషమే, అంత బాగుంది. చూస్తున్నా కదా, భక్తులు అయితే పొద్దు నుంచి ఇదే పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇంతమంది జోగిని శ్యామలు చెప్పినట్టు కూడా ఎన్నో ప్రభుత్వాలలో మేము చూసాము, ఎన్నో ప్రభుత్వాలు చూసాము. ఇలాంటి ప్రభుత్వంలో గత సంవత్సరం కూడా ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దగ్గర కూడా చాలా వరకు పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో జోగిన్ల పట్ల, శివసత్తుల పట్ల ఈ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే స్థిరంగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి. మా శాపం వద్దు అని చెప్పేసి కూడా జోగిని శ్యామల హెచ్చరిస్తుంది. సో మాకు ఏదైతే పండుగ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి, మాతో మాట్లాడి చర్చించాలి, మాకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. సో చూస్తున్నా కదా, చాలా ఇంకా శివసత్తులు బోనాలు ఇంకా బయట ఆగుతున్నారు. పోలీసులు మాత్రం కొంతమందిని ఎందుకంటే పంపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పంపిస్తే కూడా పోలీసులు చెప్తుంది ఒక్కసారిగా పంపిస్తే లోపల ప్లేస్ కూడా లేదు. సో క్రౌడ్ ఎక్కువ ఉంది, భక్తులకే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ భక్తులు మాత్రం వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా బరువుతో ఉంటుంది కాబట్టి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఏం చెప్తారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే అందరి శివసత్తులకి వసతులు ఉన్నాయి, ఇవి అవన్నీ అంటున్నారు కానీ అందరికి లేవు. కొందరికి మాత్రమే ఉన్నాయి. కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది మాత్రం మంచిగా రాగలుగుతున్నారు. మేము రావాలంటేనే చాలా ఇబ్బంది పడ్డాము. దూరం నుంచి వస్తున్నారు. దగ్గరున్న వాళ్ళకి పంపిస్తున్నారు, దూరం ఉన్న వాళ్ళకి ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టు
అటు పంపించేస్తున్నారు. అవన్నీ తిరుక్కొని చేసుకుని వచ్చే వరకల్లా మాకు తొందరగా దొరికిందని సంతోషం కాదు, ఇంకొకరికి దొరకలేదని బాధ. అట్లాంటిది ఎవరికి కూడా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. అసలు బాగాలేదు. అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఒకరిని పంపించి ఒకరు పంపించకపోతే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. సో అందరినీ మంచిగా పంపించాలి. చిన్నపిల్లలు నలిగిపోతున్నారు, బోనాలు కింద పడిపోతున్నాయి. సో ఫెసిలిటీస్ అయితే అస్సలు బాగాలేవు, లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి. అసలు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. సో మంచిగా చేస్తే అందరు మంచిగా వెళ్ళి మంచిగా వస్తారు. అదే మా రిక్వెస్ట్. అంటే ప్రభుత్వం చాలా గొప్పగా చేసామని చెప్తుంది, ఎండోమెంట్ అధికారులు కూడా చెప్తున్నారు, ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేసామని చెప్తుంది. ఏ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా సేపు నుంచి దొబ్బేస్తున్నారు. గర్ల్స్ బాయ్స్ అని కూడా చూడట్లేదు, ఇష్టం వచ్చినట్టు దొబ్బేస్తున్నారు. సో అందరినీ మంచిగా ట్రీట్ చేసి మంచిగా పంపిస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి విఐపీల సేవలో పోలీసులు తరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, శివసత్తులు చెప్తున్నారు, పోలీసులకు అదైతే విఐపీలకు ట్రీట్మెంట్, సామాన్య భక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా పొద్దు నుంచి విఐపీనే పట్టించుకుంటున్నారు, సామాన్య పబ్లిక్ ని, సామాన్య భక్తుల్ని పోలీసులు గాలి కుదిరేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో గతంలో కూడా చూసాం, చాలా వరకు ప్రభుత్వానికి విన్నవించాం, బట్ ప్రభుత్వం మా మాట మొదటి నుంచి వినట్లేదు. సో చూస్తున్న శివసత్తులు ఇంత ఆట పాటతోని అమ్మవారికి నృత్యంతో అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. సో వాళ్ళు ఖచ్చితంగా పొద్దు నుంచి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ వచ్చే బోనాలకైనా ఇటువంటి మిస్టేక్స్ కాకుండా ఖచ్చితంగా మంచి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మాత్రం పరిస్థితి అట్లా కనబడతలేదు. పొద్దు నుంచి కూడా భక్తులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా శివసత్తులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు గంటలు లైన్లో ఉండడం, లేకపోతే గంటలు అది మోసుకొని రావడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. సో మలుచుకొని శివసత్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ఏర్పాట్లు అయితే ఇప్పుడైతే సంతోషంగానే ఉంది. పోయినసారి కంటే ఈసారి బాగానే ఉంది ఏర్పాట్లు. చూస్తున్నారు కదా, కొందరు ఏర్పాట్లు బాగున్నాయంటే, కొందరు ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా బాగాలేవు. ఎందుకంటే చాలాసేపు లైన్లో ఉన్నాం, చాలాసేపు వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చూస్తున్నారు కదా. భక్తుల తోపులాట కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా రావడంతో తోపులాట జరుగుతుందని పోలీసులు కొద్ది కొద్దిగా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చూస్తున్నారు కదా, బోనం కింద పడకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ రావడం చాలా ఇబ్బందిగా ఉంది. సో ఆ బోనంకి ఏం జరగకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు శివసత్తులు అయితే కథలు ఆడుతున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పోలీసులు భక్తులను నెట్టేస్తున్న విజువల్స్ కూడా కనబడచ్చు. పోలీసులు వారిస్తున్నారు, భక్తులు కూడా వినట్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండు ఒకటి ఉండడంతో అందరూ ఇట్నుంచే వస్తున్నారు, కొందరు ఇట్నుంచే మళ్ళీ ఎగ్జిట్ అవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంచెం క్రౌడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది. సో పోలీసులు ఎంత వారించినా కూడా భక్తులు కూడా వినట్లేదు. ఎందుకంటే పొద్దు నుంచి మేము ఫాస్టింగ్ లో ఉన్నాము, ఎంత త్వరగా దర్శనం చేసుకుంటే మళ్ళీ అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు వాళ్ళు కూడా చూస్తున్నారు. బట్ ఏర్పాట్లకు సంబంధించి అయితే ప్రభుత్వం, పోలీస్ శాఖ అయితే పొద్దు నుంచి చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది భక్తుల పట్ల. పొద్దున కూడా కొంతమంది భక్తులు ఏడ్చారు. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు ఏడ్చిన పరిస్థితి. సో చాలా వరకు క్రౌడ్, చిన్న పిల్లలు, వృద్ధులు వాళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళందరినీ ఒక్కసారి పంపించకుండా కొద్దిగా పంపిస్తున్నారు. వాలంటీర్స్ కూడా ఉన్నారు పోలీస్ వ్యవస్థతో పాటు. చాలా వరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ సో కేవలం విఐపీలకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తూ సామాన్య భక్తుల్ని గాలి కొదిలిస్తున్నారంటూ కూడా సో చూస్తున్నారు. ఇక్కడ మనతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పుడే రోప్ పార్టీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే పొద్దు నుంచి చాలా వరకు ఇబ్బందులు అయితే పొద్దు నుంచి భక్తుల నుంచి చూస్తున్న మనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అడిషనల్ డీసీపీ ఉన్నారు. సరే, ఏంటి భక్తులకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా మందిని గంటలు క్యూ లైన్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కంప్లైంట్స్ ఏం లేవు, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, జనం ఎక్కువ వచ్చారు. సో అందరూ ఒకటేసారి వచ్చే క్రౌడ్ ఉంది, క్లియర్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. కొద్దిగా అసౌకర్యం అవుతుంది, బట్ పోలీస్ అన్ని రకాలుగా చేసి పంపిస్తున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక హాఫ్ అన్ అవర్ జోగిలో రావడమే లేట్ వచ్చారు, అందుకే కాబట్టి వాళ్ళకి ఇదైపోయింది. సో వాళ్ళకు స్లాట్ ఇచ్చాము, దానికల్లా లేట్ వచ్చారు. సో అందుకే కొద్దిగా ఇదైంది, బట్ ఎక్కడ
అసౌకర్యం లేదు. విఐపి మూవ్మెంట్ ఇంకా ఏమన్నా ఉందా? ఎందుకంటే విఐపి మూవ్మెంట్ తో దర్శనం చాలా వరకు లేట్ అవుతుందని చెప్పేసి కూడా భక్తులు ఇప్పుడైతే విఐపి మూవ్మెంట్ ఏం లేదు. ఉన్నంత వరకు ప్రోగ్రామ్ లో విఐపి మూవ్మెంట్ లేదు. ప్రజలకు భక్తుల కొరకే అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకు దర్శనం చేపించే పోలీసులు నిమగ్నమైంది. క్యూ లైన్లు కూడా చాలా సేపు కదలట్లేదు అని చెప్పేసి క్యూ లైన్లు కూడా చాలా సేపు కదలట్లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఉన్నాయి. సో జోగిని శ్యామల స్పృహ తప్పి పడిపోయింది. చూస్తున్నా కదా ఇక్కడ మొత్తం జోగిన్లు అయితే శివసత్తులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు బాగా లేవని చెప్పేసి అయినా కానీ 1 గంటకు నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి మీద పెట్టుకున్నా ఆడి నుంచి ఆపి 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 దాకా వచ్చారు. ఇవాళ నా బోనం అమ్మవారికి సరిగా సమర్పించడం జరగలేదు. ఇది మాత్రం ప్రభుత్వం మొత్తానికి సిగ్గుచేటు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఏంటి ఏర్పాట్లు అండి, నేను ఒకటి చెప్తున్నాను. మాకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి మాకు ఆల్రెడీ పిలిచారు, ఎండోమెంట్ మీటింగ్ అని పిలిచారు. పిలిచినప్పుడు మాకు చెప్పిన మాటలు ఇక్కడ ఏమీ లేవు. మాకు డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టారు. పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి అన్ని చేశారు, ఒక్కలివి లేవు. ఈ రోజు ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఈమెను అవమానం చేశారు. ఈమె బంగారంతో సహా పోయింది. తెలుసా మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. గోల్డ్ కూడా దొప్పట్లో నా గోల్డ్ పోయింది. నా గోల్డ్ పోయింది దొప్పట్లో. నా గోల్డ్ పోయింది. అద్దతుల బంగారం పోయింది. మా డబ్బులు అద్దతుల బంగారం పోయింది. మాకు అద్దతుల బంగారం పోయింది. అద్దతుల బంగారం పోయింది. ఎంత మోసం చేస్తే మంచిది కాదు. మీటింగ్ పెట్టారా? మీతో మీటింగ్ పెట్టారా? ఏం చెప్పారు? 1 వీక్ ముందు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు మాకేమన్నారు, 1 o'clock నుంచి 3 o'clock అన్నారు. మేము 11 o'clock వచ్చాము. వీళ్ళ టైం రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళ టైం కాదని కరెక్ట్ 1 o'clock బోనం ఎత్తుకున్నాము. 1 o'clock ఎత్తుకున్న మీటింగ్ వచ్చినప్పుడు ఎలా చూడాలి? మమ్మల్ని ఎలా చూడాలి? ప్రభుత్వం ఎందుకు పదే పదే ఎందుకు ఎట్లా చేస్తుంది? ప్రభుత్వానికి మేము ఒకటే డిసైడ్ అయ్యాము, ఈ సంవత్సరం ఏదో తీసాం, వచ్చే సంవత్సరం జాతరలకి మేము బోనాలు తీయము. జాతర అందరం కలిసి తీస్తాం బోనాలు, అంతే. చూస్తున్నారు కదా, ప్రతిసారి ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రభుత్వం అదే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో జోగిలంతా ఇక్కడ శివసత్తులంతా ధర్నా చేస్తున్నారు. సో పోలీసులు చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తోసేస్తున్నారు. నాకు సంబంధించి ఒక దానికి సంబంధించి బంగారం కూడా పోయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో జోగిని శ్యామల అయితే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి. సో ఏంటి ఏర్పాట్లు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఆగ్రహంతో ఊగుతున్న పరిస్థితి. జోగిలంతా శివసత్తులంతా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మా మీద కక్ష కట్టుకొని కావాలని చేస్తున్నట్టు అర్థమవుతుంది. గత సంవత్సరం కంటే అప్పుడు అంతకుముందు కూడా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అప్పుడు కూడా శివసత్తులకు సంబంధించి చాలా ఘోరంగా వివరించారు పోలీసులు. అది మర్చిపోకముందుకే మళ్ళొక్కసారి కూడా ఇక్కడ మళ్ళీ ఇట్లా చేయడం చూస్తున్నారు కదా. సో జోగిని శ్యామల కూడా స్పృహ తప్పి పడిపోయింది. తనకు సంబంధించి మద్దతుగా ఇక్కడ శివసత్తులందరూ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం ఎప్పటికైనా దిగి రావాలి, మాతోని కమిటీ అంటూ మమ్మల్ని కూర్చుంటున్నారు, కమిటీ పెడుతున్నారు. తెలుసా కళ్ళు తిరుగుతున్నాయి. వద్దు, అమ్మవారికి బోనాలు తీసుకొస్తే పోలీసులు తాళ్లతో మా బోనాలు ఆపేసి మా జోగిని బోనాలను కింద పడేసి, ఏంటిది? ఇంత అన్యాయమా? జోగినిల పట్ల ఇంత అన్యాయమా? మాకు సమాధానం కావాలి. పోలీసు వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ఏ జోగినికి రావద్దు. జనం ఉన్నారు, భక్తులు ఎక్కువ వచ్చారు. సో కాబట్టి వాళ్ళకి అది లేట్ అనిపిస్తున్నది. వాళ్ళు వచ్చేదో లేట్ వచ్చారు, మళ్ళీ ముందు పోవాలనుకున్నారు. కాబట్టి పోలీసు అన్ని రకాల మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నాం ఏమైనా అంచనా వేస్తున్నారు? అది ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు, చెప్తాం. మళ్ళీ క్యూ లైన్ లో అయితే దర్శనం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏర్పాట్లు మేము తక్కువ చేయట్లేదు, బాగానే చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కువ కూడా తక్కువ చేయట్లేదు. భక్తులకు ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో చూస్తున్నారు కదా, బ్యారికేడ్ వేసి మాత్రం కంపల్సరీ క్రౌడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం జామ్ అయింది. ఒక్కొక్కరిని వాళ్ళు కొద్దిగా ముందు పోయినప్పటికీ మళ్ళీ వాళ్ళు కొద్దిగా ముందు పోయిన తర్వాత మళ్ళీ కొంతమంది లోపల తీసుకుంటారు. ఎందుకంటే ఆ గుడి లోపల కూడా చాలా వరకు క్రౌడ్ ఉంది. సో అటు క్యూ లైన్లతో పాటు ఇక్కడ కూడా చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. కాబట్టి కొద్దిగా పోలీసులు మా సేఫ్టీ ఉంది. సో ఆ సేఫ్టీ ప్రకారం, ఆ సేఫ్టీ మెజర్స్ ప్రకారమే మేము పంపిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా,
భక్తులకు పూనకాలు కూడా వస్తున్నాయి. క్యూ లైన్ లో పూనకాలు కూడా ఒక భక్తురాలు అమ్మవారి పూనకంతో వచ్చింది. సో పసుపు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అమ్మవారి పూనకాలు కూడా సహజంగా భక్తుల క్యూ లైన్ లో ఇవన్నీ మనం సహజంగా చూస్తాం. సో అమ్మవారు పూనితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. అమ్మవారు పూనిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. సో వాళ్ళని పసుపు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నెక్స్ట్ బోనాలకైనా రేపు జరిగే మళ్ళీ నెక్స్ట్ సండే జరిగే ఏదైనా లక్ష్మణ బోనాలకు సంబంధించి కానీ అక్కడ జరిగే సింహాహిని అమ్మవారి బోనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పేసి భక్తులతో పాటు శివసత్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి.